Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is Mathematics Fractions, 4th part. ఈ రోజు క్లాస్లో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ సమ్ 2/3 into 5/4. Here 2 and 5 are numerators, 3 and 4 are denominators. Multiplications లో ఏం చేయాలంటే జస్ట్ మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్, నెక్స్ట్ డినామినేటర్ మల్టిప్లై చేసడమే. జస్ట్ దీస్ టూ అండ్ దీస్ టూ. సొల్యూషన్ 2 into 5. న్యూమరేటర్ మల్టిప్లై చేస్తున్నాం, డినామినేటర్ 3 into 4. 2 5s are 10, 3 4s are 12. ఇక్కడ మరి ఎడిషన్స్లో సబ్ట్రాక్షన్స్లో డినామినేటర్స్ ఏం చేయలేదు కదా, యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం కదా అని చెప్పి అనుకోకూడదు. అక్కడ రాసాము, కానీ డివిజన్స్లో మల్టిప్లికేషన్స్లో చేస్తాం. డినామినేటర్స్ని చేస్తాము, న్యూమరేటర్స్ రెండు చేస్తాము. మల్టిప్లికేషన్ కాబట్టి మనకి 2 5s are 3 4s are చేయాలి. డినామినేటర్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 2 5s are 10, 3 4s are 12. ఇప్పుడు వీటిని ఇంకా సింపుల్ ఫామ్లోకి, లోయెస్ట్ ఫామ్లోకి రాయొచ్చుగా. 2 టేబుల్ రెండిట్లోనూ కట్ అవుతుంది. 2 5s are 10, 2 6s are 12. ఇంకా దీన్ని కట్ చేయడానికి కుదరదు. 5/6 లోయెస్ట్ ఫామ్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7 into 8/3. ఈ ఇంటూని ఎక్కడో పైన ఇక్కడ కింద అలా రాయకూడదు, ఇలా రాయకూడదు అని చెప్పి ఇలా చూపించాను మీకు. ఎట్లా రాయాలంటే 7 ఈ బైకి మిడిల్లోనే ఉండాలి. 8/3 అన్నాం కదా, ఈ బైకి మిడిల్లో రాయాలి. ఈ 7 into 8/3. అయితే 7 ఇక్కడ కింద రాసేసి ఇంటూ మళ్ళీ పైన 8/3 ఇలా రాయకూడదు. దిస్ ఇస్ ద రాంగ్. 7 into 8/3. మరి దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం? 7 న్యూమరేటర్ అవుతుందా, డినామినేటర్ అవుతుందా? ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం. ఎవ్రీ నెంబర్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాయొచ్చు. ఎలాగూ జస్ట్ బై 1 రాసామంటే ఇది ఫ్రాక్షన్ ఫామ్ అయిపోతుంది కదా. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. 7 into 8/1 into 3. 7 8s are 56/3. 3 టేబుల్లో 56 వస్తుందా? ఎలా తెలుసుకుంటాం? 5ని 6ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 11. 3 టేబుల్ రాదు కదా. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ 3 into 2, 2/7. దిస్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఏ హోల్ నెంబర్. దీన్ని మనం 3/1గా రాస్తే ఫ్రాక్షన్ ఫామ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి? దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. 3/1 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలాగో 7 2s are 14. ఈ రెండు మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్కి దీన్ని ఎడిషన్ చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. 7 2s are 14. 14 + 2 16 ఇక్కడ ఏముంది? 7. అంతే, అయిపోయింది. ఇప్పుడు మామూలు ఫ్రాక్షన్స్ లాగానే కనిపిస్తుంది కదా మనకి. 3/1 into 16/7. వీటిని ఎలా రాసుకుంటాం? 3 into 16/1 into 7. ఇంక ఈ స్టెప్ కూడా రాయక్కర్లేదు, మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయచ్చు. 3 16s are 48/7. మరి ఫ్రాక్షన్ ఇంకా లోయెస్ట్ ఫామ్లోకి రాయడానికి కుదురుతుందా? 48/7. 7 టేబుల్లో 48 రాదు. 7 7s are 49. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మనం మల్టిప్లికేషన్స్లో ఇవి లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, అవి ఏం ఫ్రాక్షన్స్ అని చెప్పి మనం చెక్ చేసుకోకర్లా. ఎడిషన్స్లో అయితే మనం డినామినేటర్స్ని ఏమి చేయం కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకున్నాం అన్లైక్ ఫ్రాక్షన్స్ని. మల్టిప్లికేషన్స్లో ఆ సంబంధమే లేదు, జస్ట్ న్యూమరేటర్స్ డినామినేటర్స్ మల్టిప్లై చేసేయటం అంతే. మల్టిప్లై చేసేసి ఏమైనా టేబుల్స్ కట్ అవుతాయేమో చూసుకుని లోయెస్ట్ ఫామ్లోకి రాస్తాము. ఇలా వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు.
అసలు మనం ఫస్ట్ స్టెప్లోనే చూసుకోవచ్చు. మీకు మళ్ళీ అంతా ఫస్ట్ సమ్లోనే కన్ఫ్యూజ్ అయిపోద్దని చెప్పి నేను చెప్పలేదు. కావాలంటే ఇది చూడండి, 8/4 ఇంటూ 9/2 ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడే మనం లోయెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ కట్ చేయాలి, అంతేగాని న్యూమరేటర్ కట్ చేయకూడదు. ఇప్పుడు ఈ రెండు కట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇది కూడా కట్ చేయొచ్చు వస్తే కనుక సేమ్ టేబుల్లో. 4 టేబుల్ 9 రాదు, కానీ 8 టేబుల్ వస్తుంది, 8 వస్తుంది. 4 1s are 4, 4 2s are 8. ఇప్పుడే మనకి లోయెస్ట్ ఫామ్ అయిపోయింది. మళ్ళీ ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ని కట్ చేయొచ్చు, ఎందుకు రెండు సేమేగా 2 2, 2 1s are 2, 2 1s are 2. ఇంకా మనకి మిగిలింది ఏమున్నాయి నెంబర్స్, ఇక్కడ 9 ఒకటి మిగిలింది, ఇక్కడ ఏం లేదుగా. 1 9s are 9, ఇక్కడే ఉంది 1 ఉంది, 1. ఫైనల్ ఆన్సర్ 9 వచ్చింది. ఇక ఫస్ట్ సమ్లోనే ఇక్కడ కటింగ్లు కూడా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్పలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమైంది మీకు. ఒక న్యూమరేటర్ని డినామినేటర్ని కట్ చేయాలి. డినామినేటర్ న్యూమరేటర్ కట్ చేసుకోకూడదు. మనకి 4 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 4 2s are 8 చేసాము. మళ్ళీ ఇక్కడ ఈ న్యూమరేటర్ డినామినేటర్ 2 1s are 2, 2 1s are 2. ఇప్పుడు మిగిలిన నెంబర్స్ మనకి ఏం లేవు, 1 9, ఇక్కడ 1 1, 1 9s are 9, 1 1s are 1. నెక్స్ట్ ఫోర్త్ సమ్, 2 1/3 ఇంటూ 3 2/5. దిస్ 2 are మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒకసారి మనకి ఎగ్జామ్స్లో ఎలా కూడా అడుగుతారు, రైట్ ద ఆన్సర్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. మనం సొల్యూషన్ చేసినప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ రాదు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. ఎందుకు, మనం వీటిని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసేస్తున్నాం. ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసి మల్టిప్లై చేస్తున్నాం. మళ్ళీ మల్టిప్లై చేసి ఇలా వదిలేయకుండా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో వదిలేసాం, ఎందుకు అడగలేదు కాబట్టి. ఇక్కడ పర్టికులర్గా అడిగాడు, రైట్ ద ఆన్సర్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. మళ్ళీ మనకు వచ్చుగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం మనం ప్రీవియస్ క్లాసెస్లో అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా చేసేద్దాం, ఇన్ని స్టెప్పులు రాయకుండా. 3 2s are 6, 6 + 1 7, 7/3 ఇంటూ 5 3s are 15, 15 + 2 17/5. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 5 3s are 15, మళ్ళీ 15 2s are 30, మళ్ళీ 2 మల్టిప్లై చేసి అంటే రాంగ్ అయిపోద్ది. జస్ట్ ఈ నెంబర్ని మల్టిప్లై చేయటం వచ్చిన ఆన్సర్కి ఇది యాడ్ చేయాలి. 3 2s are 6 + 1 7/3, 5 3s are 15, 15 + 2 17/5. These 2 are ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు వీటిని ఏం చేస్తాం, న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. 17s are తెలియలేదనుకోండి, ఒక్కొక్క డిజిట్ని మల్టిప్లై చేయొచ్చు. 7 7s are 49, 7 1s are 7 + 4 11 అయిపోయింది. 3 5s are 15. ఇప్పుడు వీటిలో ఏమైనా టేబుల్ కట్ అవుతుందా, ఏం కట్ అవ్వదు. మరి ఇప్పుడు ఏం చేస్తాం, ఇలా వదిలేయచ్చు, కానీ పర్టికులర్గా అడిగాడుగా, రైట్ ద ఆన్సర్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదుగా, మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ఎలా రాసుకుంటాం, ఎలా కన్వర్ట్ చేస్తాం, డివిజన్ చేస్తాం. ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుందా, సరిపోదు. సో హౌ మెనీ టైమ్స్, 15 టేబుల్లో 15 6s are 90, 15 7s are 105, 15 8s are 120. 120 బిగ్ నెంబర్ అయిపోతుంది కాబట్టి 15 7s are 105 తీసుకుంటాం. 9 - 5 4, 1 14. ఇలా రివర్స్లో రాసుకుంటాం అని చెప్పుకున్నాం. ఏమవుతుంది, ఫస్ట్ హోల్ నెంబరు 7, కోషంట్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ రిమైండర్ ఏమవుతుంది, న్యూమరేటర్. దిస్ డివైజర్ డినామినేటర్. మీకు ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అన్ని క్లాసెస్ చూడండి. ఈ రోజుతో మనకి ఫ్రాక్షన్స్ అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం డెసిమల్స్కి వెళ్దాం, డెసిమల్స్ చాప్టర్. మనకి ఆ ప్రీవియస్ క్లాసెస్ అన్ని కంటిన్యూస్గా వస్తున్నాం, అన్నీ వస్తేనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వగలం. మరి ఇంప్రాపర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయకపోవడం రాకపోతే ఇవన్నీ మనం చేయలేంగా. మిక్స్డ్ టు ఇంప్రాపర్ కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ కోషంట్ ఏమవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ రిమైండర్ న్యూమరేటర్. దిస్ డివైజర్ డినామినేటర్. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయమనగా రాసేసాం, అయిపోయింది. 7 14/2
15. దిస్ ఇస్ ద ఆన్సర్. అలా పర్టికులర్గా అడగలేదు అనుకోండి, ఈ స్టెప్తోనే మనం ఆపేయచ్చు. ఏదైనా లోయెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుందేమో చూసుకోవటం, అవ్వకపోతే వదిలేసేయటం అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ 9/5 ఇంటూ 10/3 ఇంటూ 1/2 అంటే 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా అన్ని న్యూమరేటర్స్ మల్టిప్లై చేయటం, అన్ని డినామినేటర్స్ మల్టిప్లై చేసాం. ఇక్కడ మీట్లో మళ్ళీ ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు, ఒక స్టెప్ పెరుగుద్ది అంతే. మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం, ఏమైనా నెంబర్స్ ఇక్కడే కట్ అవుతాయేమో, లోయెస్ట్ ఫామ్లోకి మార్చుకోవచ్చేమో అనుకున్నాం కదా. ఎందుకంటే ఇలాగే ఉంచుతాం అనుకోండి, మనకి బిగ్ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ 9 10s అంటే ఈజీగా ఉంది. అదే ఇక్కడ ఫర్ సపోజ్ 50 ఉందనుకోండి, అప్పుడు ఇంకా బిగ్ నెంబర్ అయిపోద్ది కదా. అందుకని ఫస్ట్ స్టెప్లోనే మనం కట్ చేయడం కూడా చూసుకోవచ్చు. ఏం కట్ చేయొచ్చు, న్యూమరేటర్ కట్ చేయొచ్చా? నో, 1 న్యూమరేటర్ అండ్ 1 డినామినేటర్ కట్ చూసుకోవాలి. ఇక్కడ 9/5 ఈ 2 కట్ అవ్వు, 10/3 ఈ 2 కట్ అవ్వు, 1/2 ఈ 2 కట్ అవ్వు. మరి ఎట్లా అప్పుడు ఈ 2 ఈ 10లో కట్ అయ్యింది, ఈ 3 ఈ 9లో కట్ అవుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ 2 టేబుల్లో 2 1s are 2, 2 5s are 10. నెక్స్ట్ ఈ 5 న్యూమరేటర్, ఈ 5 డినామినేటర్. మళ్ళీ 5 టేబుల్లో వస్తాయి, 5 1s are 5, 5 1s are 5. ఇక్కడ అన్నీ కట్ అయిపోతాయి. నెక్స్ట్ 3 టేబుల్లో 9, 3 1s are 3, 3 3s are 9. ఏ నెంబర్స్ మిగిలినాయి మనకి, ఏమైనా మిగిలినాయి అసలు అన్నీ కట్ అయిపోయినాయి. అదే చేయలేదనుకోండి, మనకి 9 10s are 90, 5 3s are 15, 15 2s are 30 అంత మళ్ళీ అక్కడైనా మనం కట్ చేసుకుంటాం. అదే ఇక్కడ చేస్తా అంటే మనకి మల్టిప్లికేషన్ చేసుకునే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏం మిగిలినాయి, ఏమైనా మిగిలినాయి ఏం లేవు. 3 ఇంటూ 1 ఇంటూ 1 అన్నీ 1లే మిగిలినాయి. కింద డినామినేటర్ అన్నీ 1s, 1 ఇంటూ 1 ఇంటూ 1, 3 1s are 3, 3 1s are 3 అంతే. 3/1 ఈక్వల్ టు 3. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. మనం కట్ చేయకపోతే ఏమైంది, 90/30 అయ్యేది. అక్కడైనా అంతే, 30 90లో 3 టైమ్స్ వస్తుంది, 3. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. 3 డివైడెడ్ బై 1/2. దిస్ ఈజ్ ఎ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఈ హోల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయాలో మనకు సొల్యూషన్. 3/1 డివైడెడ్ బై 1/2. ఓకే, మనకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా, న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే 3/2 అని రాసేస్తా అంటే ఇట్ ఈస్ దట్ రూల్ ఫర్ ఓన్లీ మల్టిప్లికేషన్స్. డినామినేటర్స్కి ఏంటంటే ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి, దిస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, దిస్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా డైరెక్ట్గా చేసేస్తాం. కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఎలాగంటే దీన్ని డివైడెడ్ బైని ఇంటూ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఏంటిది, 3/1. మరి ఇంటూలోకి మార్చామంటే ఏంటి చేంజ్ అంటే జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్. రెసిప్రోకల్ RECIPROCAL రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ అంటే 1/2. అంటే ఏమవుతుందంటే ఏం లేదు, జస్ట్ 3/1 అలాగే రాసేస్తాం. ఈ డినామినేటర్ న్యూమరేటర్ అయిపోద్ది, ఈ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది అంతే. రెసిప్రోకల్ ఆఫ్ 1/2 అంటే ఏం లేదు, ఈ డినామినేటర్ ఏమైంది 2, ఇక్కడ న్యూమరేటర్ అయిపోయింది. ఇక్కడ న్యూమరేటర్ ఏంటి 1, అది డినామినేటర్ అయిపోయింది. అంటే జస్ట్ రివర్స్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ రెసిప్రోకల్ ఆఫ్ 5/9 అన్నాం అనుకోండి, ఏమవుతుంది 9/5 అంతే. డినామినేటర్ న్యూమరేటర్ అయిపోతుంది, న్యూమరేటర్ డినామినేటర్ జస్ట్ అంతే. ఈ డివైడెడ్ బైలో ఆ ఒక్క స్టెప్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే అలా చూసి రాసేయచ్చు. 3/3 2s are 6 అని చెప్పి రాసేయచ్చు, న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసేసి. ఇక్కడ రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఒక స్టెప్ వేసుకుని 3/1 ఇంటూ ఆ డివైడెడ్ బైని ఇంటూలోకి మార్చుకుంటున్నాం. ఇంటూలోకి మార్చున్నాం అంటే సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్ని అసలు ఏం టచ్ చేయకూడదు. ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోవటమే. ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా, 3 2s are 6, 1 1s are 1 అంటే 6 అంతే అయిపోయింది.
ఇక్కడ మనం డివిజన్స్లో ఫస్ట్ స్టెప్లోనే కట్ చేయడానికి కూడా కుదరదు. ఏమైనా కట్ చేయాలంటే ఇంటూ ఫామ్లోకి వచ్చాకే ఇందాక కట్ చేయడం నేర్చుకున్నాం కదా, న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా ఉంటే కట్ చేయడానికి కట్ చేసుకుని అప్పుడు మల్టిప్లై చేస్తాం. మల్టిప్లికేషన్స్కి డివిజన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? జస్ట్ సెకండ్ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాస్తున్నాం అంతే. మనం ఇలా డైరెక్ట్గా చేసిన ఏమనుకుంటున్నాం, 3 2 6, అదేగా మనకు వచ్చింది ఆన్సర్. 6/1 6. సెకండ్ సమ్ 4/9 డివైడెడ్ బై 4/5. మనం డైరెక్ట్గా అంటే ఏమనుకున్నాం, 4 5s are 20, 9 4s are 36 అయిపోతుంది. 20/36 అని రాసేస్తాం. కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఎలా చేయాలనుకున్నాం, 4/9 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాం. ఈ డివైడెడ్ బైని ఇంటూ ఫామ్లోకి మారుస్తున్నాం. అలాగే ఇంటూ రాసేసుకుని మళ్ళీ 4/5 రాస్తామా? నో, 4/5కి రెసిప్రోకల్ రాస్తున్నాం. అంటే ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది, న్యూమరేటర్ అవుతుంది. 5 4 అంతే. జస్ట్ దాన్ని సెకండ్ ఫ్రాక్షన్ని రివర్స్ రాస్తున్నాం. ఇప్పుడు మల్టిప్లై చేసాడు. 4 5s are 20, 9 4s are 36. అసలు ఇక్కడ కట్ చేసేయచ్చు. సెకండ్ స్టెప్ ఏమిటి, ఈ 4 4 కట్ చేస్తాను అనుకోండి, మనకి 5/9 మిగులుతుంది. ఇప్పుడు కూడా అంతే. ఏం టేబుల్ కట్ చేద్దాం, ఏ టేబుల్ కట్ అవుద్ది, 4 టేబుల్. 4 5s are 20, 4 9s are 36, 5/9. చూసారు, ఇక్కడ కట్ చేయకపోతే ఎలా అవుతుందో, బిగ్ నెంబర్స్ వచ్చి మళ్ళీ అదే టేబుల్లో చూసుకుని అలా చేయాలి. మల్టిప్లై సింబల్ రాగానే ఏదైనా స్టెప్ కట్ అయిపోతుందో అని చూసుకుని రాసేసినా మనకి ఏం ఆన్సర్ వచ్చింది, 5/9 అంతే. థర్డ్ సమ్ 4 డివైడెడ్ బై 3 2/7. దీనికి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడానికి వస్తుందా, కుదరదు. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి. సొల్యూషన్ 4 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాము. డివైడెడ్ బై 7 3s are 21, 21 plus 2 23/7. మరి 4 ఏమవుతుంది, 4/1గా రాసుకోవచ్చు కదండి, 4/1. నెక్స్ట్ ఇంటూ ఫామ్లోకి మార్చుకుంటున్నాం. ఇంటూ ఏమవుతుంది, రెసిప్రోకల్ ఆఫ్ 23/7 ఈజ్ 7/23. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్, ఏదైనా కట్ అయిపోయే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, 7 టేబుల్లో 23 రాదు, 4 టేబుల్లో 23 రాదు, అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్స్. 4 7s are 28, 1 23s are 23 అయిపోయింది. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ చేయలేము, ఇంప్రాపర్ రాసుకుని అప్పుడు చేసేయటం అంతే. నెక్స్ట్ ఇప్పుడు 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 2 4/3 డివైడెడ్ బై 5 1/6. సొల్యూషన్ 3 2s are 6, 6 plus 4 10, 10/3 divided by 6 5s are 30, 30 plus 1 31/6. ఇంకా మనం ఇంటూలోకి చేంజ్ చేయలేదు, కట్ చేయడానికి కుదరదు. ఇంటిలోకి చేంజ్ చేశాక అప్పుడు కట్ చేయాలి. 10/3 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 31/6 ఈజ్ 6/31. ఇప్పుడు ఏమైనా కట్ చేయాలేమో చూసుకోవచ్చు. 3 6 కట్ చేసుకోవచ్చుగా, 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ 2 31 కట్ అవ్వు, 31 10 కట్ అవ్వు, అంటే ఇప్పుడు డైరెక్ట్ మల్టిప్లికేషన్. 10 2s are 20/131 31 అయిపోయింది, ఫినిష్. మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఈజీ ఎడిషన్స్ కంటే, ఎందుకంటే ఎడిషన్స్లో లైక్ అన్లైక్ చూసుకోవాలి, నెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి. దీనికి ఏం లేదు. మల్టిప్లికేషన్స్ అయితే న్యూమరేటర్స్ డినామినేటర్స్ మల్టిప్లై చేసేయటం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చి వాటిని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసేయటం. డివిజన్స్లో ఏం చేసాం, జస్ట్ సెకండ్ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాసాం. రెసిప్రోకల్ రాసినాక సేమ్ మళ్ళీ మల్టిప్లికేషన్స్ లాగానే చేసేసాం అంతే. మల్టిప్లికై చేసాం, రాసాం, ఏమైనా కట్ అవుతాయేమో చూసుకోవడం, రాసేయటం. ఇవాళతో మనకి ఫ్రాక్షన్స్ అయిపోయినాయి, అన్నీ నేర్చేసుకున్నాం. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి డెసిమల్స్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం.
This is today's class. Okay students, bye. Thank you.